బోనం మీద బోనం ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్ కర్నూలుకు చెందిన యువకులు నూతన ఉత్తేజంతో మన సంప్రదాయ బోనాల పండుగలో భాగంగా బోనం మీద బోనం అనే గొప్ప బోనాల పాటను ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ ఫిలిం నగర్లోని వైజయంతి మూవీస్ కార్యాలయంలో ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారి చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేయడమైంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ గారు మాట్లాడుతూ మన జిల్లా యువకులు ఇంత పెద్ద ఎత్తున వారి యొక్క నైపుణ్యతను కళను నమ్ముకుని వారు చేసిన ఈ బోనం మీద బోనం సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి యువకులకు కళామ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని, వీరందరూ కూడా రానున్న రోజుల్లో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా. ఈ పాట చాలా అద్భుతంగా తెలంగాణ ప్రాంతంలో బోనాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే. బోనాల పండుగ గొప్పతనం గురించి ఈ పాట చిత్రీకరణ చేయడం చాలా మంచి శుభ పరిణామమని వారు అనడం జరిగింది. ఈ పాటను మనమందరం ఆదరించి మన ప్రాంతానికి చెందిన యువకులను ప్రోత్సహించాలని, మనమంతా యువకులకు మద్దతుగా నిలవాలని నాగ్ అశ్విన్ గారు కోరడం జరిగింది. హాయ్, నేను మీ నాని పటేల్. ఈరోజు నాగాశ్విన్ గారి చేతుల మీదుగా మనం బోనం మీద బోనం అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమోకి ఎలా అయితే ఆదరణ ఇచ్చారో ఫుల్ సాంగ్ కూడా సేమ్ అలాగే ఆదరణ ఇచ్చి చాలా వైరల్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అశోక్ టాకీస్లో ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. మన నరేష్ చారి గారు మరియు శేఖర్ మణి, నాని పటేల్ హీరోగా నటించిన నాని పటేల్, వీళ్ళందరూ కూడా చాలా కష్టంతో ప్రయాసతో కూడుకున్నటువంటి బోనం మీద బోనం అనే సాంగ్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. దీనికి ముందస్తుగా ఐతోలు గ్రామం అయినటువంటి ఎస్విఎస్ హాస్పిటల్లో కృష్ణారెడ్డి సార్ మరియు వారి సోదరులు మరియు డాక్టర్ జయంతి రెడ్డి, జయరామ్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వీరందరి యొక్క ప్రోత్సాహంతో మన యువకులు చాలా అద్భుతంగా దీన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ సాంగ్ని నేడు కల్కి సినిమా మరియు మహానటి సినిమా డైరెక్టర్ అయినటువంటి నాగశ్విన్ గారు వారి చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయడం మా అందరికీ కూడా ఆనందదాయకం మరియు మన ప్రాంత యువకులకి మరింత ప్రోత్సాహకంగా ఉంటుందనే గొప్ప ఉద్దేశంతో నాగశ్విన్ గారు వారి యొక్క సమయాన్ని ఇచ్చి ఈ పాటను విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దేవాలయాల ప్రాంగణాలను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి కృష్ణారెడ్డి సార్ గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్ళి లైక్ చేసి రీషేర్ చేసి చాలామంది చూసే విధంగా మీరందరూ ప్రేక్షకులు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.